దీంట్లో సార్ ఇప్పుడు వరకు మీరు ఏదైతే దేనిపైన అయితే డిస్కస్ చేసినారో వీటి గురించి కాకుండా ఇంకొక విషయం నాకు అవుట్ ఆఫ్ ద సిలబస్ అడగాలనుంది. నేను కొంతమంది ఎన్ఆర్ఐస్ని కలిసిన, వీళ్ళు కూడా వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు దర్శనం కోసం. వీళ్ళు ఏంటంటే వీఆర్ రెడీ టు పే సో మచ్, అండ్ ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ ఉందో ఆ టికెట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి లైన్లో నుంచుని అక్కడ గొడవలు, అక్కడ మళ్ళీ 10,000 100 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టేది ఉంది, అది కట్టి టికెట్ తీసుకున్నాక కూడా వాళ్ళని బ్రేక్ దర్శనంతో సహా తోసేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. సో వాళ్ళ రిక్వెస్ట్ ఉండే, నాకు పర్సనల్గా కొంతమంది ఎన్ఆర్ఐస్ పెట్టిన రిక్వెస్ట్ ఇది, మాకు అంతే మర్యాద కూడా కావాలి కదా, అది దొరకట్లే మాకు, అది మిస్ అవుతున్నాం మేము అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఇది ప్రాబ్లం ఉంది, ఏదో కౌంటర్ ఉన్నట్టుంది, నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. కాకపోతే నేను రీసెంట్గా అధికారులతో మాట్లాడాను ఎన్ఆర్ఐలకి ఏం చేద్దామని. దానికి ఒక యాప్ తయారు చేస్తున్నారు. ఓకే, ఎన్ఆర్ఐలకు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో ఓన్లీ ఎన్ఆర్ఐస్ కదా? ఓన్లీ ఎన్ఆర్ఐ. సో లైక్ ఏమి ఇబ్బంది లేదు. ఎవ్రీ మంత్ ఇన్ని అని వాళ్ళకి ఏమైనా సెపరేట్ కోటా ఉంటుంది అంటారు? పెడతాము, ఆలోచన చేసి పెడతాము. ఎన్ఆర్ఐకి సపరేట్గా కోటా ఒకటి పెట్టి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు దర్శనానికి. సేవలు కూడా ఇస్తాం. ఓకే.